ఆదాన్, నేను మీ రెబెకా. అయితే క్రిస్మస్ వచ్చేసింది కాబట్టి అందరం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉన్నాం కదా. అండ్ అలానే మీ అందరూ కూడా మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నేను ఈరోజు ఉన్నాను సెయింట్ మేరీ బాప్టిజం చర్చ్. అయితే ఇక్కడ ఎందుకు వచ్చాను అని అంటే, అందరికీ తెలిసింది విషయం ఏంటంటే, క్రిస్మస్కి మనము 25th బాగా సెలబ్రేట్ చేసుకుంటాము, కొత్త బట్టలు కొనుక్కుంటాము, చర్చ్కి వెళ్తాము అనే తెలుసు. కానీ అసలు ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం అనేది చాలా వరకు చాలా మట్టుకి క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి తెలీదు. అందుకనే ఈరోజు అసలు ఆయన భూమి మీదకి రావడానికి కారణం ఏంటి ఇదంతా తెలుసుకోవడానికి నేను చర్చ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మనతో పాటు సీనియర్ పాస్టర్ ఉన్నారు. పాస్టర్తో మాట్లాడి అసలు ఏంటి అనేది మొత్తం తెలుసుకుందామని వచ్చేసాను. సో ఇప్పుడు నేనున్నది కూడా చర్చ్ అనమాట. ఇది కొన్ని ఏళ్ళగా ఉన్న చర్చ్. అండ్ అలానే మనం చర్చ్కి వచ్చామంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. అందుకని ఈరోజు చర్చ్కి వచ్చి మీ అందరికీ క్రిస్మస్ గురించి తెలియపరచడానికే వచ్చానమాట. సో చూసారు కదా, ఆల్రెడీ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. చర్చ్ అంతా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఇంకా డేట్ రాలేదు. సో అందుకని మొత్తం చర్చ్ని అయితే అలంకరిస్తున్నాం, క్రిస్మస్ ట్రీ. అండ్ అలాగనే మొత్తం చర్చ్ని కూడా పెయింట్ చేస్తున్నట్టున్నారు. బికాజ్ ఎందుకంటే క్రిస్టియానిటీస్కి 25th ఒక్క ఫెస్టివల్, అండ్ దట్టు వరల్డ్ వైజ్గా జరుపుకునేది క్రిస్మస్ కాబట్టి చాలా అంగరంగ వైభవంగా క్రిస్టియానిటీస్ మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం కదా. సో అందుకనే చర్చ్ని కూడా ఒక లుక్ వేద్దాము, చర్చ్ని అంతా చూసి పాస్టర్తో మాట్లాడి ఈ విషయాన్ని మొత్తం క్లారిటీ తెచ్చుకుందాం. ఓకేనా దండి. మెరీ క్రిస్మస్ టు ఆల్. అందరికీ కూడా క్రిస్మస్ అంటే ఏంటి, ట్రీ పెడతాము, గిఫ్ట్స్ ఇస్తాము, చర్చ్కి వెళ్తాము, వస్తాము అనేది తెలుసు. కానీ అసలు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అందుకనే మనతో పాటు ఇప్పుడు ఉన్నారు రెవరెండ్ పాస్టర్ ఎం పురుషోత్తం గారు ఉన్నారు. సో సార్ని అడుగుదాము, అసలు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, దీనికి నిజంగానే ట్రీ పెట్టే చేస్తామా లేకపోతే ఇంకేమన్నా ఉందా, అసలు దీని స్టోరీ ఏంటి తెలుసుకోవడానికి పాస్టర్ గారి దగ్గరికి అయితే వచ్చేసాను. మరి పాస్టర్ని అడిగి తెలుసుకుందాము. ప్రైజ్ లార్డ్ పాస్టర్. సో నిజంగానే పాస్టర్ గారు చాలా మందికి తెలీదు, అనుకుంటారు చర్చ్కి వెళ్తాము, వస్తాము, మెసేజ్ వింటామని. అసలు ఆయన ఎలా జన్మించారు ఏంటి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. మీ మాటలో ఈరోజు మా ఆదాన్ మీడియా వ్యూయర్స్ అందరికి కూడా చెప్పండి. మొట్టమొదలుగా ఆదాన్ మీడియా ప్రేక్షకులకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. మీరు చెప్పిన విధంగా నిజంగానే చాలామంది క్రిస్మస్ అంటే ఒక పండుగలాగా December 25th నాడు అందరూ పండుగలు చేసుకుంటారు. కాబట్టి క్రైస్తవులు కూడా క్రిస్మస్ నాడు చేస్తారు అనే ఉద్దేశంతో అది మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటి అని అంటే, ఇది ఇన్కార్నేషన్ అనగా దేవుడు మానవుని రూపంలో ఈ లోకానికి రావడం జరిగింది. క్రిస్మస్ మీన్స్ ఆత్మతో సత్యముతో సర్వ సృష్టికి కారణభూతుడైన దేవునిని మనం ఆరాధించడం నిజమైన క్రిస్మస్. అంటే ప్రతిదినం మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ఎవ్రీ డే ఈజ్ క్రిస్మస్ ఫర్ అస్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం అనగా ఆయన పుట్టుక సందర్భంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రపంచం అంతటిలో కూడా చేస్తూ ఉంటారు. వీటికి అన్నిటికీ ముఖ్య కారణం ఏమిటి అంటే, ప్రతి మానవుడు అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా జన్మత పాపిగా పుట్టాడు. అనగా శారీరక సంబంధంతో అనవచ్చును, లేదా ఈ లోక సంబంధమైన పుట్టుక గురించి మనం చూస్తూ ఉంటాం. కానీ ఇన్కార్నేషన్ అనగా ఒక అవతార మూర్తిగా ఈ లోకానికి ఏతించాడు. దీనికి ఆధారం ఏమిటి అనగా, మానవుడు, ప్రతి మానవుడు, నాట్ ఓన్లీ క్రిస్టియన్, ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో అనగా దేవునికి వ్యతిరేకంగా అతను జీవించి ఈ చేతులారా అతను ఏం చేశాడంటే దేవుని యొక్క సంబంధాన్ని తెంచుకున్నాడు. దేవుని యొక్క సంబంధం ఎలాంటిది అని అంటే, అక్కడ శాంతి, సమాధానము, నెమ్మది అన్నీ ఉంటాయి. శారీరక విషయాలు ఏవి కూడా ఉండకపోయేది. కానీ ఎప్పుడైతే మానవుడు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించిన సరికి ఏమైందంటే, మానవునికి శారీరక మరణం అనేది ఒకటి సంభవించింది. కానీ దేవుడు ఆయన స్వరూపంలో అనగా మనం ఏ విధంగానైతే ఉన్నామో దేవుడు ఆయన స్వరూపంలో ప్రతి మానవుని కూడా మంటిలో నుండి నిర్మించాడు. ఇది బేస్. ఇది మానవుని యొక్క జన్మం గురించి మనం అనుకుంటే అది. సో మంటిలో నుండి మానవుడు తీయబడ్డాడు. ఆయన శ్వాసలో, ఆయన నాసికా రంధ్రంలో శ్వాస ఊదడము, అతను జీవం పొందడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. అప్పటి వరకు పాపం అనేది ఏంటో మానవునికి తెలియదు, అసలు తెలియదు. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా
అతను జీవించాడో అతను పాపంలో అనగా శారీరక సంబంధాలన్నీ కూడా అతనికి అనగా మరణం అనేది ఏంటో అక్కడి నుండి ఆరంభమైంది అన్నమాట. కానీ దేవుడు లోకాన్ని చాలా ప్రేమించాడు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తాడో ఆ విధంగానే మనం మామూలుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. ఏమిటి అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనగా ఏకైక కుమారుని ఈ పాపములో నుండి మానవులను విడిపించడానికి దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి శరీరధారిగా పంపించాడు. మామూలుగా మనకు కనబడిన రీతిగా అంటే మనం ఎవరನ್ನು కూడా నమ్మం కదా, మనం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మనం ఫిజికల్గా కూర్చొని ఉన్నా, మీరు నన్ను చూస్తూ ఉన్నారు ఫిజికల్గా, నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి శారీరకంగా ఉన్నవారిని ఏం చేస్తారంటే ఎవరైనా కూడా నమ్ముతారు. కాబట్టి ఆయన కన్యక గర్భమందు అనగా హీఈస్ బై బర్త్ హీఈస్ వర్జిన్ అనగా పుట్టుకతోనే ఆయన పరిశుద్ధుడుగా పుట్టాడు. మీ ప్రపంచంలో అలాంటిది ఎక్కడ కూడా అసలు లేనే లేదు. కానీ ఆయన అద్వితీయ కుమారుడిగా అనగా ఒక అవతార మూర్తిగా ఈ లోకానికి ఎందుకు కారణం ఏమిటి అని అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కూడా దేవుడు ప్రేమించాడు. కాబట్టి అగాపే ప్రేమ అంటే నిస్వార్థపరమైన ప్రేమను యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకానికి కనపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనం ఏ విధంగా శారీరకంగా ఉన్నామో విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఎలా ఉన్నామో ఆ విధంగానే దాదాపు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అందరికీ కారణం ఏమిటి అనగా దేవునితో తెగిపోయిన ఆ సంబంధాన్ని మళ్ళీ తిరిగి మానవునికి దేవునికి సంబంధాన్ని కల్పించడానికి ఈ లోకానికి దేవుడు శరీరధారిగా వచ్చాడు. అటు తర్వాత మానవుని యొక్క పాపముతో వచ్చు జీతం ఏమిటి అంటే మరణం. కాబట్టి ఆ మరణపు ముళ్ళు నుండి తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చి మానవుల పాపముల నిమిత్తమై ఈ లోకంలో ఆయన కల్వరిగిరిపై తన ప్రాణాన్ని పెట్టాడు. అతని ప్రాణం పెట్టడం ద్వారానే ఆయన పరిశుద్ధ రక్తం కారిస్తేనే కానీ మానవుని యొక్క పాపములు క్షమించబడవు. కాబట్టి ఆ విధంగా దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ తిరిగి దేవునితో మానవునికి సత్సంబంధం కల్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభు అందరి నిమిత్తమై ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైతే ఆయనను నోటి ద్వారా దేవా నీవు మా పాపం నిమిత్తమే వచ్చావు, ఆయన ద్వారా తప్ప ఈ లోకంలో పరలోకానికి వెళ్ళడానికి అసలు దారి లేనే లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం గురించి ఈ లోకంలో తెలియపరిచాడు. అటు తర్వాత నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునే అని చెప్పాడు. నా ద్వారానే తప్ప పరలోకానికి అనగా ఇందులో మనము చూస్తాం ఇది ఒక మార్గం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇది ఒక మార్గం, ఇట్స్ ఎ వే. ఆ వే ఎక్కడికి అనంటే ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి అనగా దేవునితో మళ్ళీ మనం తిరిగి సత్సంబంధాన్ని మనం కలుపుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇక అందరూ చెప్పిన విధంగా ఏంటంటే ఒక డేట్ ఉండాలా, అందుకని అది కూడా మనకు ఒక ఆధారం ఉంది, చరిత్రలో ఒక ఆధారం ఉంది. కానీ ఎక్కడ కూడా 25th of December అంటూ ఏది లేదు. బట్ ఈ సీజన్లో పుట్టారు అని అప్రాక్సిమేట్లీ December 25th అని ప్రపంచం అందరూ కూడా ఈ ఒక్కటే రోజు దేవుని యొక్క అనగా మా పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన మాకు రక్షణను దయచేశాడు. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ సంతోషంగా మనం అందరినీ కూడా మనము చెప్తామన్నట్టు నేను రక్షింపబడ్డాను. కాబట్టి మీరు కూడా ఒకవేళ పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే దిస్ ఓన్లీ వన్ వే. ఎవరు అనంటే దేవుడే అతని కుమారుని ఈ లోకానికి పంపించాడు. సో వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ 25th ఈజ్ యాజ్ ఏ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం అని మనం అందరం కూడా చేస్తాం. ఈ ట్రీస్ అని ఇవి అని కొత్త బట్టలని అలాంటిది కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో మన కుటుంబంలో జన్మిస్తాడో దట్ డే ఈజ్ క్రిస్మస్. ఓకే, చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. కాకపోతే ఈ సందర్భంగా మీరు చెప్పినట్టు ఒకటి అడగాలనుకుంటున్నాను. నిజంగానే అందరూ బయట ఏమనుకుంటారంటే క్రిస్టియానిటీ వాళ్ళు ఏంటంటే మతం మార్పిడి చేసేస్తారు, వాళ్ళ మతంలోకి తీసుకొచ్చేయాలనుకుంటారు అన్నారు. మీరు ఒక మాట అన్నారు, ఇది ఒక మతం కాదు, వే,
పరలోకానికి వెళ్ళడానికి ఒక వే అన్నారు. దీని గురించి ఒక చిన్న మాట చెప్పగలను? అమ్మా, ఇది మతము కాదు, మళ్ళీ అదే మాట చెప్తూ ఉన్నాను మీకు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. అది మీరు పెట్టుకుంటూ ఉన్నారు, మనుషులు పెట్టుకున్నారు. మనం చూస్తే ఏంటంటే మానవుని మతిలో నుండి మతం పుట్టింది. మతానికి అండ్ ధర్మానికి తేడా ఉంది. మతం అనేది ఏంటంటే మానవుడు కల్పించింది, అంటే నువ్వు ఇలా ఉండాలా, అలా చేయాలా, ఇలా చేయాలా, అలాంటిది కాదు. ఈయన ధర్మం అంటే ఏంటి అంటే నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దడానికి ఒక మంచి మార్గం, అంతే. ఇంకా దీనికి వేరే డెఫినేషన్ ఇవ్వడానికి లేదు. ఒక మంచి మార్గం అనగా ఈ లోక సంబంధమైన చెడు మార్గాన్ని వదిలి మంచి మార్గంలో నీవు నడువు. ఒకవేళ మనం మంచి మార్గంలో నడిచామనుకోండి, ఆటోమేటిక్గా మన హృదయంలో శాంతి, సమాధానము, నెమ్మది వస్తుంది. అదే చెడు మార్గంలో నడిచామనుకోండి, అక్కడ ఏముంటుంది? అశాంతి ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఇట్స్ ఓన్లీ వే, ఇట్స్ నాట్ ఏ రిలీజియన్. ఇది ఒక మతము కానే కాదు, ఇది ఒక సత్య మార్గము. ఇది ఒక సత్య మార్గం. ఓకే, పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్.